హలో అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లే బైట్ హౌస్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ డైలీ వ్లాగ్స్ డే 8. ఈరోజు ఒక టేక్అవే ఆర్డర్ వచ్చిందండి. మా నైబర్స్ వాళ్ళు మా మొబైల్కి కాల్ చేసి ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు చెప్పింది 4 ఐటమ్స్ అండి. ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకొకటి రాయల్ చికెన్ సుప్రీం పిజ్జా, చికెన్ పాప్కార్న్ అండ్ క్లాసిక్ చికెన్ బర్గర్ అండి. 4 ఐటమ్స్ చెప్పారు. సో ఫస్ట్ దానికోసం ఫ్రెంచ్ ఫ్రైస్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. సో ఫ్రైస్ ఎప్పుడైనా మేము 2 టైమ్స్ ఫ్రై చేస్తాము. లైక్ ఒకసారి ఆయిల్లో ఫ్రై అయ్యాక కొద్దిసేపు బయట పెట్టి మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేస్తాము లోపల క్రిస్పీగా అవ్వడానికి. సో ఫస్ట్ టైం కోసం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాము. అది ఫ్రై అయ్యేలోపు పిజ్జా కోసం ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాము. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకున్నాము పిజ్జా కోసం. అండ్ ఇక్కడ ఫ్రైస్ ఫస్ట్ టైంకి ఫ్రై అయ్యాయి. సో కొద్దిసేపు తీసి బయట పెట్టాము. ఓకే. అండ్ ఇప్పుడు పిజ్జా కోసం ప్యాన్లో ఆయిల్ పోసుకొని సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకొని అండ్ మనం స్లైసెస్లా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఇందులోనే మేము మష్రూమ్ కూడా యాడ్ చేసాము కట్ చేసి. సో ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటాం. ఇది ఫ్రై అయ్యేలోపు ఫ్రెంచ్ ఫ్రైస్ ఫస్ట్ టైం ఫ్రై చేసాక బయట పెట్టాం కదా, అది సెకండ్ టైం ఫ్రై చేయడానికి మనం ఆయిల్లో వేస్తాం. సో ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేశాక చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, గోల్డెన్ కలర్. సో మంచిగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇవి తీసి బయట పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ పిజ్జా కావాల్సిన వెజిటేబుల్స్ కూడా ఉడికాయి కాబట్టి వాటి మీద సాల్ట్, మిరియాల పొడి, ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి కొద్దిసేపు కలిపి ఫ్రై చేసి పక్కన పెట్టేస్తాం. ఇది రాయల్ చికెన్ సుప్రీం పిజ్జా కాబట్టి వెజిటేబుల్స్తో పాటు చికెన్ కూడా వేస్తాము. సో బటర్లో చికెన్ పీసెస్ని కూడా ఇలా ఫ్రై చేసుకుంటాం. ఈ చికెన్ ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేసాం కాబట్టి అందులో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి ప్యాక్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే మళ్ళీ బయట పెడితే కూల్ అయిపోతుంది కదా అండి. సో ప్యాక్ చేసి పెట్టుకుంటాం. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాక్ చేసుకున్నాక అక్కడ మన చికెన్ కూడా రెడీ అవుతుంది పిజ్జా కోసం. సో ఈ చికెన్ ఫ్రై అయ్యేలోపు మనము పిజ్జా కోసం పిజ్జా బేస్ తీసుకొని సాస్ వేసి రెడీగా పెట్టుకుందాం. సో ఫస్ట్ దానికోసం 6 ఇంచెస్ మల్టీగ్రెయిన్ పిజ్జా తీసుకొని దాని మీద పిజ్జా సాస్ వేసి ఇలా రబ్ చేస్తాం. పిజ్జా సాస్ని నీట్గా రబ్ చేశాక మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అండి, అవి కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటాం పిజ్జా మీద. అండ్ వీటి మీద మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటాం. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో పిజ్జా. అండ్ లాస్ట్లో చీజ్ని కూడా వేసేసుకుందాం. చీజ్ వేసుకున్నాక దాని మీద చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసేసి కుక్ అవ్వడానికి ఈ పిజ్జాని పిజ్జా మెషిన్లో పెట్టేస్తాం. ఈ పిజ్జా అక్కడ పిజ్జా మెషిన్లో కుక్ అయ్యేలోపు నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి చికెన్ పాప్కార్న్ అండ్ క్లాసిక్ చికెన్ బర్గర్ కదా అండి. సో బర్గర్ కోసం బటర్లో హోమ్ మేడ్ చికెన్ ప్యాటీని ఇలా ఫ్రై చేసుకుంటాం 2 సైడ్స్. ఈ చికెన్ ప్యాటీ ఫ్రై అయ్యేలోపు ఇంకో స్టవ్ మీద ఆయిల్లో చికెన్ పాప్కార్న్ని ఫ్రై చేస్తాం. చూడండి చికెన్ పాప్కార్న్ ఎంత మంచి కలర్ వచ్చిందో, గోల్డెన్ బ్రౌనిష్ కలర్. సో చికెన్ పాప్కార్న్ మంచిగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇవి తీసేసి పక్కన పెట్టుకుందాం. ఈ చికెన్ పాప్కార్న్ కొంచెం చల్లారాక దాంట్లో స్పైసెస్ వేసి కలిపి ఇది కూడా ప్యాకింగ్కి రెడీ చేసేద్దాం. ఇక్కడ చికెన్ పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది కదా అండి. లాస్ట్కి వచ్చేసి బర్గర్ కోసం చికెన్ ప్యాటీ కూడా రెడీ అవుతుంది. ఇంకా రిమైనింగ్ వచ్చేసి వెజిటేబుల్స్.
సో క్లాసిక్ చికెన్ బర్గర్ కోసం లెట్యూస్ ఇంకా ఆనియన్ ఇక్కడ కట్ చేసుకుంటున్నాం. అండ్ బర్గర్ కోసం బన్స్ కూడా ఫ్రై చేయాలి కదా అండి. సో 2 బటర్లో ఇలా ఫ్రై చేస్తున్నాము. బన్స్ ఇలా ఫ్రై చేస్తూ బ్యాక్గ్రౌండ్లో మనము పిజ్జా మెషిన్లో పిజ్జా పెట్టాం కదా అండి, అది కూడా రెడీ అయిపోయింది. సో అది కూడా బయటికి తీసి బాక్స్లో పెట్టేద్దాం. వావ్, చూసారా ఎంత టేస్టీగా కలర్ఫుల్గా డెలిషియస్గా ఉందో. ఆ వెజిటేబుల్స్, చికెన్ అండ్ చీజ్ చాలా బాగుంది కదా అండి. సో పిజ్జా కుక్ అయ్యాక దాని మీద ఆలివ్ ఆయిల్ రబ్ చేసి పిజ్జాని 4 పీసెస్గా కట్ చేసుకొని లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసి ప్యాక్ చేస్తాము. సో మన ఆర్డర్లో 4 ఐటమ్స్లో పిజ్జా, చికెన్ పాప్కార్న్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్కి వచ్చేసి బర్గర్ అండి. సో బర్గర్ కోసం ఒక బటర్ షీట్ తీసుకొని మనము బన్లో ఫస్ట్ మయోనీస్ రబ్ చేస్తాము. మయోనీస్ రబ్ చేశాక మనము కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అండి, లెట్యూస్ అండ్ ఆనియన్, అవి పెట్టేసి అండ్ బటర్లో ఫ్రై చేసుకున్న మన చికెన్ ప్యాటీ కూడా ఉంది కదా అండి, అది కూడా పెట్టేసి క్లోజ్ చేసి వ్రాప్ చేసి మైక్రోవేవ్లో ఒక 2-3 మినిట్స్ పెట్టేస్తే బర్గర్ కూడా అయిపోతుంది. ఈ బర్గర్ మైక్రోవేవ్లో కుక్ అయ్యేలోపు మనం ప్రిపేర్ చేసిన అన్ని ఒక ప్యాకేజింగ్ బ్యాగ్లో పెట్టేస్తున్నాం. ఫస్ట్ పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ పాప్కార్న్ అండ్ టిష్యూస్, కెచప్స్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అవన్నీ వేసి కుక్ అయిన బర్గర్ కూడా పెట్టేస్తున్నాం. అండ్ లాస్ట్లో బిల్ జనరేట్ చేసి టేక్అవే వాళ్ళకి డెలివర్ చేసాం. ఈరోజు ఇంకొక ఆర్డర్ వచ్చేసి జొమాటోలో అండి. సో ఈ కస్టమర్కి వెజ్జీ కార్నివల్ డిలైట్ పిజ్జా అండ్ చీజ్ బాల్కనో మార్గరిటా పిజ్జా కావాలి అన్నారు, 2 10 ఇంచెస్ది. సో ఫస్ట్ వెజ్ కార్నివల్ పిజ్జా కోసం వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాము. ఇక్కడ 10 ఇంచెస్ పిజ్జా కాబట్టి చాలా వెజిటేబుల్స్ పడుతుంది. సో ఇక్కడ మేము రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండ్ బ్రాకలీ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాం. మా దాంట్లో 10 ఇంచెస్ పిజ్జా అంటే పెద్ద పిజ్జా అండి. అందులో ఆల్మోస్ట్ 8 స్లైసెస్ వస్తాయి. సో ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్ మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు 10 ఇంచెస్ పిజ్జాని. అండ్ 10 ఇంచెస్ పిజ్జాకి కోసం కూడా మేము మల్టీగ్రెయిన్ పిజ్జా బేస్ వాడతాము. సో అది చాలా హెల్తీగా ఉంటుంది, సాఫ్ట్గా ఫ్లఫీగా కూడా ఉంటుంది పిజ్జా. అండ్ ఇవన్నీ వెజిటేబుల్స్ వాడుతున్నాం కాబట్టి చాలా హెల్తీ మీల్ అవుతుంది మీకు అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో వెజ్ కార్నివల్ పిజ్జాకి వెజిటేబుల్స్ లైక్ రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండ్ బ్రోకలీ ఇలా సన్నగా కట్ చేసుకున్నాము. మేము నార్మల్గా పిజ్జాస్లో ఆనియన్ కూడా వేస్తాము, బట్ ఈ కస్టమర్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఆనియన్ వద్దని. సో అదొకటి స్కిప్ చేసి మేము మిగతా వెజిటేబుల్స్ని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాము. ఆయిల్లో వెజిటేబుల్స్తో పాటు మేము ఫస్ట్ గార్లిక్ కూడా వేస్తాము అండి ఫ్రై చేసేటప్పుడు. సో దానికోసం గార్లిక్ని ఇలా చాప్ చేసుకుంటున్నాము. సో అన్నీ కట్ చేసుకున్నాక ప్యాన్లో ఆయిల్ పోసి మనం చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక మనం సన్నగా స్లైసెస్లా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అది కూడా వేసుకుంటాం. ఈ వెజిటేబుల్స్ అన్నీ సరిగ్గా ఫ్రై అయ్యి ఉడకాలి కాబట్టి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకుంటాం. వెజిటేబుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఆయిల్ పోసుకొని ఇంకొంచెం వెజిటేబుల్స్ ఉడికే వరకు ఫ్రై చేసుకుంటాం. ఈ వెజిటేబుల్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేలోపు మనము పిజ్జా బేస్ రెడీ చేసుకుందాం. ఈ కస్టమర్ 2 పిజ్జాస్ చెప్పారు కదా అండి, ఒకటి వెజ్ కార్నివల్, ఇంకొకటి వాల్కనో చీజ్ మార్గరీటా. సో ఫస్ట్ చీజ్ మార్గరీటాకి ప్రిపేర్ చేస్తున్నాము. సో దానికోసం ఫస్ట్ 10 ఇంచెస్ది మల్టీగ్రెయిన్ పిజ్జా బేస్ తీసుకొని దాని మీద పిజ్జా సాస్ని ఇలా రబ్ చేస్తున్నాము. పిజ్జా సాస్ని రబ్ చేశాక ఇది వాల్కనో చీజ్ మార్గరీటా పిజ్జా కాబట్టి కంప్లీట్ చీజ్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాము. సో ఇది ప్లెయిన్ చీజ్ పిజ్జా కాబట్టి ఎంత చీజ్ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. సో మేము 10 ఇంచెస్
పిజ్జా బేస్ మీద కంప్లీట్ చీజ్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాము. చీజ్ స్ప్రెడ్ చేశాక లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసి ఇది పిజ్జా మెషిన్లో పెట్టేస్తాము. సో ఇక్కడ ఈ పిజ్జా మెషిన్లో రెడీ అయ్యేలోపు మన వెజ్ కార్నివల్ పిజ్జా కోసం వెజిటేబుల్స్ ఫ్రై చేస్తున్నాం కదా అండి, అది కూడా కొంచెం ఉడికాయి. సో దాని మీద మనము సాల్ట్, పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో వేసి కొంచెం కలిపి కొద్దిసేపు ఫ్రై చేసి పక్కన పెట్టేస్తాము. సో వెజిటేబుల్స్లో ఈ స్పైసెస్ వేయడం వల్ల వెజిటేబుల్స్లో కూడా ఫ్లేవర్ యాడ్ అయ్యి పిజ్జా తినేటప్పుడు వెజిటేబుల్స్ కూడా టేస్టీగా ఉంటాయి. సో వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక వెజ్ కార్నివల్ పిజ్జా కోసం మళ్ళీ 10 inches పిజ్జా బేస్ తీసుకొని దాని మీద పిజ్జా సాస్ని ఇలా నీట్గా రబ్ చేసి అండ్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అండి, అది కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటాం. మీకు ఎప్పుడైనా ఫ్యామిలీతో పాటు బయట ఫుడ్ తింటూ అలాగే హెల్తీ ఫుడ్ కూడా కావాలి అనుకుంటే ఈ 10 inchesది వెజ్ కార్నివల్ పిజ్జాని ఆర్డర్ చేసుకోవచ్చు. హెల్తీగా టేస్టీగా బాగుంటుంది. సో వెజిటేబుల్స్ యాడ్ చేశాక ఇక్కడ కార్న్ కూడా యాడ్ చేస్తున్నామండి. కార్న్ యాడ్ చేశాక లాస్ట్లో పిజ్జా మీద చీజ్ యాడ్ చేసి అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో యాడ్ చేసి ఈ పిజ్జాని కూడా పిజ్జా మెషిన్లో కుక్ అవడానికి పెట్టేస్తాము. ఈ పిజ్జా మెషిన్లో కుక్ అయ్యేలోపు మన వాల్కనో చీజ్ మార్గరెట్టా పిజ్జా కూడా రెడీ అయిపోయింది అండి. సో అది పిజ్జా మెషిన్లో నుంచి బయటికి తీసేసి బాక్స్లో పెట్టేసుకుందాము. వావ్, చూసారా ఎంత డెలీషియస్గా ఉందో. కంప్లీట్ చీజ్తో వావ్, చాలా టేస్టీగా ఉంది అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ పిజ్జా కుక్ అయ్యాక దాని మీద ఆలివ్ ఆయిల్ రబ్ చేస్తామండి టేస్ట్ కోసం. సో పిజ్జా మొత్తానికి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాము అండ్ దాని మీద చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసి ఇది 10 inches పిజ్జా కాబట్టి 8 slices వచ్చేటట్టుగా నీట్గా ఇలా కట్ చేసుకుంటాము. వావ్, చూసారా ఎంత సాఫ్ట్గా ప్లఫీగా అనిపిస్తుందో పిజ్జా, అంతే హెల్తీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిజ్జాని ఇలా నీట్గా కట్ చేసుకున్నాక బాక్స్లో క్లోజ్ చేసి ప్యాక్ చేసుకుంటాము. ఆలోపు మన వెజ్ కార్నివల్ పిజ్జా కూడా రెడీ అయిపోయింది అండి, దాన్ని కూడా బయటకు తీద్దాము. సో దీని మీద కూడా ఆలివ్ ఆయిల్తో నీట్గా రబ్ చేసి దీన్ని కూడా 8 pieces వచ్చేటట్టుగా కట్ చేసుకొని ప్యాక్ చేసుకుందాం. ప్రిపేర్ చేసి ప్యాక్ చేసుకున్న 2 పిజ్జాస్ని ఒక కవర్లో తీసుకొని దాంట్లో పిజ్జా బాక్సెస్తో పాటు టిష్యూస్, కెచప్, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో అవన్నీ వేసి డెలివరీకి ప్రిపేర్ చేద్దాం. సో ఇలా మా జొమాటో కస్టమర్కి 2 healthy and tasty pizzas డెలివర్ చేశాం. బాయ్.